థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. పాట నచ్చింది అందరికి? థ్యాంక్ యూ. ఇంకోసారి ఇటు లేదంట మళ్ళీ ప్లే చేపిద్దాను. సో ఈ సాంగ్ సిద్ధుతో పాటు కలిసి లిరిక్స్ రాశాను నేను. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. క్యారవన్ లో కూర్చొని ఏం చేద్దాం అనుకుంటా అలా అయిపోయింది. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. 29 March. I hope you all love the film. Thank you so much అండి. Oh my lily, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమ్మా. థ్యాంక్ యూ. సాంగ్ ఎలా ఉంది? ఓకే, నైస్. సో ఎనీవే Q&A ఉంది కాబట్టి విల్ టాక్. March 29th వి కమింగ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద అపాలజీ. నేను కొంచెం లేట్ అయ్యాను. నేను వేరే షూట్ నుంచి వస్తున్నాను, అందుకే చాలా లేట్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ సారీ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం టిల్లు రిలేటెడ్ ఒక ఈవెంట్ కి వస్తున్నా. అండ్ ద రెస్పాన్స్ యూ గైస్ గేవ్ us today is so good that ఇంకా ఒక్క ఈవెంట్ కూడా నేను మిస్ అవ్వను. నేను ప్రతి ఈవెంట్ కి వచ్చేస్తాను. I want this love. We all want this love. సో ఇంకా March 29th సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. We hope you like the film. And ఇంకా చాలా అప్కమింగ్ ఈవెంట్స్ లో మాట్లాడదాం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఒక కంప్లైంట్, లిల్లీ పాట ప్లే చేస్తుంటే మీకు కొంచెమైనా నా పైన ఇష్టం ఉంటే చూస్తారు కదా, మీరు చూడలేదేంటి? నేను చాలా అయిపోయినా మాట్లాడాను కట్టి మీతో. లవ్ యూ టూ. అయితే పాడతాను, వెళ్ళిపోయిందని పాడతాను. నేను స్టార్ట్ పెట్టలేను. ఆల్సో అందరికీ అపాలజీస్ సార్, లేట్ అయిపోయింది, కొంచెం చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఓకే థ్యాంక్ యూ. కూర్చోండి. తిరిగిపోయింది కదా, ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయటం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటారా? అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నప్పుడు స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే. పొలిటికల్ ఫీవర్ అంటే May 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయినాయి కానీ ఎక్స్పెక్ట్ చేసిందని mid-April అనుకున్నాం. అది కొంచెం May 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుందో అలా ప్లాన్ చేసాం. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది, ఇప్పుడు డ్రీమ్స్ టైం మార్చారండి. తమన్ కొంచెం స్కెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా, March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ షెడ్యూల్ సెట్ అవ్వడం బీమ్స్కి మారాం. ఓకే. తెలుసుకోరు తర్వాత కీలు రాబోతుందా? వెయిట్ చేద్దాం. సిద్ధు గారు ఇక్కడ ఆయన అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ రాయటం అనేది ఒక ఛాలెంజ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టరైజేషన్ అదే క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది, కానీ కొత్తగా చూపించాలి. ఇదెంత ఛాలెంజింగ్ అనిపించింది అంటే క్వైట్ ఛాలెంజింగ్ అండి. బికాజ్ ఫస్ట్ టైం పార్ట్ వన్ కాదు, ఒరిజినల్ రాసినప్పుడు నేను చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా రాసాను అది. అండ్ తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తీసాను, ప్రెషర్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. దాన్ని ఫస్ట్ మేము టైటిల్ కూడా సినిమాకి గుర్తుందో లేదో నలుగురు బ్రతుకున్నట్టున్నాను ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి. తర్వాత బీజేపీలో చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ 2 రాసేటప్పుడు వాడు ఆ సినిమాలో వాడంత మాట్లాడేటంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండదు మా మైండ్ లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సీ 29th కి. అనుపమ హలో అండి. పెళ్లి స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ థింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్ గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్ల అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకున్నా. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లికాన్ గారు
యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధి గారు ఏం చేయలేదు వదిలేండి. మళ్ళీ గారు మాట్లాడు సార్. ఒక సినిమా ఏదన్నా కనుక ఒక సినిమా ముందు వస్తే చాలా ప్రెజర్ ఉంటుంది సార్. అట్లాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డీజేటీలు ప్రపంచం అందరూ కూడా ఇప్పటికీ ఆడుతున్నారు, పాడుతున్నారు. దాని కంటిన్యూషన్ మీరు ఫస్ట్ దానికి మీ డైరెక్షన్ కాకుండా సెకండ్ మీరు చేస్తున్నప్పుడు చాలా ప్రెజర్ బిల్ అవుతుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అసలు స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి. అంటే మెంటల్ గా తెలుసు వీఆర్ గోయింగ్ ఫర్ అ బిగ్ ఛాలెంజ్ అని ఒక ఐడియా ఉంది మాకు. బట్ మనకు స్టోరీ, కాస్టింగ్, మ్యూజిక్ ఇలాంటి మంచి డిపార్ట్మెంట్స్ అన్ని కుదిరినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ నాకు అనిపించిందండి. సో ఇది కూడా వీ ఫెల్ట్ దట్ ఇప్పుడంతా షూట్ చేసేసి అంతా చూసిన తర్వాత వీ ఫీల్ లైక్ వీ డన్ 100% జస్టిస్ టు ద స్టోరీ అండ్ దిస్ ఈస్ అ గుడ్ సీక్వెల్ టు డీజే టిల్లు. సిద్ధి గారు సార్, ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 month నుంచి ముందు నుంచి చేయాలి, 1.5 month ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీ. కానీ టిల్లు స్క్వాడ్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటే జనాల్లో అందరినీ అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లనే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్. క్వశ్చన్ అడిగారు మీరు. జస్ట్ పాసింగ్ ద మైక్. No, I wanted to make sure he was listening. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ 49th రావాలి. కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం. మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీఆర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వెళ్ళకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నాడు సార్. ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్ లో కింద జరుగుతున్నాయి సార్. సార్ అది నిజంగా డిస్బిలీఫ్ లో ఉండాలో ఏదో గురించి ఫస్ట్ అయితే తెలియగలుగుతున్నాం అని సినిమా గురించి బయట యూనో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందు రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ వెరీ గుడ్ డే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయడానికి. సో అందుకే రిలీజ్ చేయడం దట్ డే సార్. సార్ సిద్ధి గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంతదాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి. బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్ ఉండదు. కాకపోతే మీరు దాన్ని ఇంకో 3 నెలలు చేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి. చైనా నుంచి విగ్గు తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుకున్న మళ్ళీ డేట్లు ఇస్తాను సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందని డెఫినెట్ రైట్ సార్. నాగవంశి గారు, మీరు మంచి సినిమాలు చేస్తున్నారు, కాన్ఫిడెంట్ గా వస్తున్నారు. బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో, అలాంటి వాటి మీద? తెలియదండి మరి, ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగి ఉండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. వంశీ గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సితారా గారు, సిద్ధి గారు సార్, యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకుని చాలా పెద్ద హిట్. సో రెండోది చేయడం అనేది చాలా భయంతో కూడిన అవునండి ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచాలా చేసిందా? సార్ అలాగే సార్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్ అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్. రెండు ఆడా ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. కరెక్ట్ సార్. అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్. రైట్. రెండు ఆడా. సో అలాగే
సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్ లో జరిగే ఒక ఎపిసోడ్ మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకుని ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్ కి యాజ్ అ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిలిం ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్ కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్. వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్. చూసే మీకు చేసే మాకు కూడా ఆ క్యారెక్టర్ కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్. వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్. అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయడానికి దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడని దాంట్లో కూడా ఉంటుంది, వాడి మనసు ఎంత గట్టిగా అభివృద్ధి దాంట్లో కూడా ఉంటుంది సార్. అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు పెరుగుతుంది సార్. సో ఫస్ట్ అది చేసిన తర్వాత మీకు మూవ్ ఉంటుంది. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా అవుతుంది సార్. నేను అనేది ఢిల్లీ క్యారెక్టర్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. ఢిల్లీ క్యారెక్టర్ లో ఏం తేడా లేదు సార్. బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండిపోతుంది సార్. తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండిపోతుంది సార్. ఆ తేడాంతా అనుకున్నాళ్ళు వచ్చిందంటారు. ఏంటంటే ఈ తేడాంతా అనుకున్నాళ్ళు వచ్చిందంటారు. అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది. కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనే వాళ్ళని తీసుకెళ్లి లాస్ట్ టైం చిన్న స్కూటర్ తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అది. సో బిగ్గర్ ప్రాబ్లం, బిగ్గర్ వరల్డ్ చేసామండి. అది సార్ రాఘవంశీ గారు, సార్ ఇది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months 3 months నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు. వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్ లాంటి సినిమాలు తగ్గించారండి? అందరూ తీస్తున్నారు కదా. అందరి దగ్గర ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ. పెద్ద అంటే యాక్చువల్లీ ఆమె ప్లాన్డ్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి. ఆమె ప్రాసెస్ లో అలా జరిగినాయి. అలా ఒక్కొక్కటి మన ఇయర్ షూటింగ్ వచ్చినాయి అనుకోకుండా నాకు అన్ని. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి. మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ మిగతా ఏ బ్యానర్లోనే అన్ని ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్ లో లేవు. అదే అండి, కొన్ని ఆమె పైప్ లైన్ లో బిల్లు ఉన్నవి సెట్కి టైంకి వచ్చినాయి కరెక్ట్ గా నాకు మీరు అన్న టైంలో. సిద్ధు గారు సార్ చెప్పండి సార్. ఇది టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ క్యారెక్టరైజేషన్. మీరు అన్నదే ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడు, లాస్ట్ కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి అంటే మీరు ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతారని అవుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్ తో వెళ్ళాలని నేను అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్ వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాను, చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, రైట్? బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీస్ గోయింగ్ టు డూ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మలిక్ వర్ ప్యారలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మలిక్ వేరే కాన్వర్సేషన్ వి డిసైడెడ్ దట్ తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వాటర్
క్యారెక్టరైజేషన్ లో పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్ లో మనకు ఆల్సో హ్యాస్ ది సేమ్ సెన్సిబిలిటీ. అందుకు వీఆర్ కంఫర్టబుల్ గోయింగ్ హెడ్ విత్ హిమ్ సార్. ఓకే, పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక అనుపమ గారిని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ ఫస్ట్ కన్సీవ్ దిస్ ఐడియా చాలా మంది చాలా డిఫరెంట్ గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఎందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిని ఐడియా అసలు ఆవిడని క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము. అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్, వీళ్ళే పెట్టుకోవాలి లేదా అనుపమని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషన్ చేయాలి అని అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటే డే 1 నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. ఐడియా ఫస్ట్ మాకు అందరికి కాదు అరే ఆవిరాబాయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందు ఎప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేద్దాం అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ బ్లడీ గుడ్ యాక్టర్స్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజెస్ లొకేషన్ తీసుకెళ్ళి అక్కడ ఇంకా 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఇప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్ లో ఉంది. సో మేము వీఆర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ అయినా కూడా అలాగే చేస్తాం సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. నేను కూడా ఆ సినిమా కోసం పనిచేస్తున్నాను సార్. సో యూనో వీ హ్యావ్ టు ఫాలో దట్. ఐ థింక్ హి హాస్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. వంశీ గారు, సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవలేదు. ఓకే, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మొత్తానికి ఏంటంటే అన్ని ఎలాగైనా కరెక్ట్ గా చాలా సార్లు తర్వాత మంచి డేట్ దొరికింది. మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యే ఎంటర్టైనర్. ఒక రకంగా చాలా మంచి అన్ని స్టార్స్ అనే కరెక్ట్ గా అలైనని. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టున్నారు, ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా పుష్ప 2 తర్వాత ఉంటుందా లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుకున్నామండి ఆయన్ని. ఓకే, ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కదా. అదే అక్కడ అడుగుతున్నాను నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. Why you want to choose the same kind of subject? Like if you don't agree, these kind of like Krishna and Leela, Mavintagar, Venema, DJ Tillu, now Tillu Square. There are some adult kind of jokes and adult kind of subject. Why you want to choose the same kind of film, all these films? Sir, firstly, like in that good and చెప్పినట్టు strongly. If you watch the trailer, sir, can you see the film with family members? లేదండి, ఫ్యామిలీ చూసారు ట్రైలర్ లో. ఆ కార్ లో ఇది కానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ. అవును, ఇప్పుడు ఇద్దరు ఒక హీరో టిల్లు లిల్లీ లవ్ లో ముద్దు పెట్టుకున్నారండి. దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన రిప్లై అదే అన్న, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. యాక్చువల్లీ మేము కూడా డీజేటీలు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్ గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్ లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు, ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే, బట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూఆర్ చూస్. సార్ అలా కాదు సార్, అదే ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను
ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ యూత్ కంటెంట్ అండి. అడల్ట్ కంటెంట్, దెర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్, దాంట్లో అడల్ట్ సీన్ కదా, అది ఉంటుంది కదా కొంచెం. నేను సార్ ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడటం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్ తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ అబ్సల్యూట్లీ అండి. బట్ ఐమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్? నేను షాక్ అయిపోయింది సార్. పార్ట్ 1 కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1 కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈరోజు మంది ఓన్లీ యూత్ సినిమాలు ఎలా అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా ఎంజాయ్ ద ఫిలిం. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్ లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్ లో ఉంటుంది సార్. బట్ మై క్వశ్చన్ ఇస్ వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను అన్నది. కృష్ణ అండ్ లీలా కానీ, మాలింత గాడి వినడా కానీ, డీజే టిల్లు నో టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిలిమ్స్, యంగ్ సబ్జెక్ట్స్ కదా సార్, యూత్ టార్గెట్ చేసి తీసే ఫిలిమ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్ గా టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నో, we said we made a youth film which also families had to apparently like, so that gives us more confidence. We thought we made a youth film sir, and absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్ గా మనం అందరూ చూసేస్తారు అని తీయలేదు సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్. దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆనంద్ డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి అదే అరుస్తున్నారు, అనుపమానంగానే అరుస్తున్నారు అప్పుడు అరుస్తారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు. నేను జస్ట్ చాలా మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ అయ్యింది సార్. మనం యూట్యూబ్లో తీయమని అని చెప్పి ఇంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి అని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాము. లేదు అని చూస్తున్నాను కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్ లో ఈ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక 2-3 హీరోయిన్స్ అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారనేది సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరు జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంకరేజ్ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఆనంద్ మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా బిఫోర్ టిల్ స్క్వేర్. చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓకే, చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు సార్, ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకుని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్ గా చేస్తారా? సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్ గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయడం వల్ల ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్ లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు ఆ సీన్ కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్ లో. దాంట్లో ఏముంది కొలాబరేటివ్ గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో నేను నెగిటివిటీ రానకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధు గారు
సిద్ధు గారు ఈ ఓ మై లిల్లీతో లిరిసిస్ట్ గా మారారు. అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట లేదంటే ఎందుకు రావాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎప్పుడో రాసుకున్న పాట ఏం కాదు సార్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట లేదు. యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్ లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు. ర్యాండమ్ గా అచ్చుతో ఒక రోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్. అండ్ మాకు ఆ రోజు టైం లేదు, వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి. అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్, నాకు రాయాలనిపించింది, నేను రాశాను యాక్చువల్లీ అంతే. ఓకే, డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో అనిరుద్ సాంగ్ అనిరుద్ గారు సో ఈ సీక్వెల్ కి సంబంధించి ఆయన ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్, పాటలు అయిపోయింది ఇంకా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో ఏమన్నా అనిరుద్ గారు లేదండి. ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే 1 నుంచి we had decided that శ్రీరామ్ చంద్ర is the right voice for this song అని. బికాస్ రీసెంట్ గా తను పాడిన ఓరెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో, విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే 1 నుంచి నేను డిసైడ్ అయ్యాను సార్. సిద్ధు గారు ఇక్కడ ఉంది, ఇక్కడ సార్. సార్ మీరు ఇందా నుంచి మాట్లాడుతుంది మీ డీజే టిల్లు ఫ్యామిలీ పిక్చర్ అండి. దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ఇది కూడా ఓకే, దీని గురించి కూడా నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మిమ్మల్ని రాజకీయాలు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమంది రాజకీయాలు మిమ్మల్ని లైఫ్ లో ఇబ్బంది పెట్టారు? సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా కాదు, అట్లా కూడా తప్పు, అది కూడా కాదు, అది కూడా తప్పు. అలా కాదు సార్. ఇప్పుడు రాజకీయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు సార్, పిల్లలు ఇబ్బంది పెడుతుంది సార్. ఓకే, రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఒకసారి మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం సార్ మనం. అట్లా 12 సార్లు విరిగిపోతే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాం సార్. నేను ఒకసారి విరిగాక బుద్ధొచ్చి ఓకే ఇప్పుడు మనం ఉన్న ఫీలింగ్ అంతటిని కూడా మనం ఎలా ఆర్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలని సినిమాలు రాసుకుంటూ తీస్తున్నాం అంతే సార్. ఒకసారి విరిగితే చాలు సార్, లైఫ్ లాంగ్ బుద్ధి వచ్చేస్తుంది. అనుపమ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేశాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్ గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్ గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్ ఈ లిల్లీ అనే క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు స్క్వేర్ అనే ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హావ్ బీన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయి కింద మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బి, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ, అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకు ముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే వేరే ఏమన్నా ఉంటాయా దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టం. కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? తినాం కదా. లేదు కదా. అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తిన్నాను కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్ని కావాలి అంతే. సార్ అస్సలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్, ఆవిడ చాలా పగలబడి క్లాస్ వచ్చింది. అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ బనీరు డ్రైవర్ 2 లాగా. అండ్ సిద్ధు యాక్చువల్గా జనరల్ గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి 2 రాస్తారు కదా, మీరు ఏకంగా పైనకి లేపారు స్క్వేర్ అని. అంటే అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు 2 అన్నావా, 2 టిల్లు అన్నావా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్, ఇవన్నీ రొటీన్ గా అంటే టిల్లు స్క్వేర్ అన్నామయ్యా అన్నారు ఒక రోజు ఆయన. అంటే బాగుంది సార్ అని బాగుంది గురించి. వంశీ గారు లాస్ట్ టైం యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా, మరి సో టిల్లు స్క్వేర్ కి మీరు ఏమైనా ఆడియన్స్ ఉన్నాయా మీ దగ్గర నుంచి? అంటే అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేసుకుంటూ. ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారి బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడు బయోపిక్ ఇది. అదేంటది నాకు సిద్ధు గారు సార్
అనుపమ పరమేశ్వరం ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట, నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధాంతం. వద్దన్నా ప్లీజ్ అన్నా అది అక్కడ వచ్చింది సార్. ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్, ఎలా ఉందో అలాగే తీసేవాడిని సార్ ఆ సినిమా. బికాస్ దానికి నేను స్టిక్ అయితేనే కదా సార్ మనం ఒరిజినల్ గా కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకుని అలా తీయాలి సార్. చూసాక వాళ్ళే అంటారు సార్ యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని. కాకపోవాలి నాకు పరదయుడు. ఇంకోటి, మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్ తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా, ఇంకేదైనా బెటర్ గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు అన్నారు కదా సార్ ఆయన సూపర్ స్టారా? టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గారు, క్వశ్చన్ సార్ మొత్తం పేరు పెట్టి పిలిచారు భయం వస్తుంది చెప్పండి. బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే. ఫస్ట్ ఫిల్మ్ బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్ గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ ని, కానీ మీరు టెక్నీషియన్ డైరెక్టర్ మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? అలా కాదండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిర్యాల ఆల్రెడీ ఉన్నాడండి, 2 సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ మీరు చెప్పినట్టు హీస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్, సో తను వీ కుడెంట్ గివ్ us our time క్రికెట్. అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అది ఎవరు చూడలేదు, రైట్? అదే రైటర్ అండి, అది ఎవరు చూడలేదు. రైటర్ అడిగారు, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్ డైరెక్టర్. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే మీరు కలిగిస్తున్నాం. ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్. సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి, అంటే పిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు ఎరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి సార్. మూర్తి గారు అడిగినప్పుడు తను ఆల్రెడీ మేము తీద్దాం అనుకున్నాను ప్రాజెక్ట్ కమిటీ సార్. ఇంకోటి స్మాల్ కరెక్షన్, ఇందాక మీరు డిజిటల్ అయిన క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను, నేను ఒక్కరి చేయలేదు సార్, నేను వినయ్ కృష్ణ కలిసి క్రియేట్ చేశాను సార్ క్యారెక్టర్. ఓకే సార్, నాకు మంచిగా సార్. గోదావరి 2 సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసి ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్లు చేంజ్ అయిన తర్వాత రీషూట్లు కొన్ని అంటే షూట్ చేశారు. వాటి వల్ల బడ్జెట్లు పెరిగి ఉంటాయి కదా, ఆ బడ్జెట్లు కంట్రోల్ ఉన్నాయా ఎంతవరకు? రీషూట్ అంటే ఎప్పుడైనా అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదండి. అంటే మీరు డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత చేశారు? అంటే మేము ఆవిడలో సినిమా చూసుకున్న తర్వాత మాకు ఏదైనా డౌట్ వస్తేనే రీషూట్ చేస్తాం, అప్పుడే డేట్ పుష్ చేస్తాం. డేట్ సరదాగా ఏదో ఏసీ పుష్ చేయడానికి సరదాగా పుష్ చేయం కదా. సో అట్లా ఏదన్నా అయినప్పుడు రీషూట్ చేసినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందండి. కానీ ఆ రీషూట్ మీద పెట్టిన బడ్జెట్ ఒక 10 times వెనక్కి జనం నుంచి వస్తుందని హోప్తోనే రీషూట్ చేస్తాం. ఓకే సార్, అల్లి వంశీ గారు యా చెప్పండి. అయితే యూజువల్ గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్య 2 కానీ చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్ గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దాం? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్, or just you really have a good story or something else is there? Tillu is a character which Sidhu చెప్పినట్టు Vimal and Sidhu have created to entertain the audience. We are 200% sure that Tillu Square lo kuda Tillu will entertain you. And Bahubali 2 lakh, KGF 2 lakh, this is not continuation of any film andi. That is one episode in Tillu's life. This is another episode in Tillu's life. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో టిల్లు స్క్వేర్ లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని బేసికల్ గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ కాదు. ఇప్పుడు ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీసుకుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం. మళ్ళీ అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ నిజంగానే మాట అన్నారు అదిగా సార్. ఇంకోటి అబ్బాయి బాధపడలేదు, బేబీ థియేటర్ లో చూడాల్సింది, ఐశ్వర్య డైరెక్ట్ గా దొరుకుతున్నారు థియేటర్ నుంచి కాదు సార్. ఇంకోటి ఇది పార్ట్ 1 పార్ట్ 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ సీక్వెల్ అండి. ఇది
దాని చాలా డిఫరెన్స్ ఉందండి. పార్ట్ 1, పార్ట్ 2, బాహుబలి 1, బాహుబలి 2 అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. So that is what that is what I'm putting in. Bahubali 2 and KGF 2 is one continuous story kabatti. Correct, sir. The sequel whatever, the continuation is always bigger than the first one. But rest of the sequels that have come, Arya 2 kan, Kick 2 kan, ఏ సినిమాలో ఆడలేదు బేసికల్ గా. నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్ సో ఫార్. చంద్రముఖి 2, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా, శంకర్ దాదా, గబ్బర్ సింగ్ 2, శంకర్ దాదా ఏది వర్కౌట్ కాలేదు బేసికల్ గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు, అడిగారని మీరే అన్నారు. అందుకే చేశారు మీరు. టిల్లు క్యారెక్టర్ మిస్ అయ్యారా? టిల్లుని చూడడం ఉందా స్క్రీన్ మీద? రాధికాని మిస్ అయ్యారు చాలా మంది, నాకు తెలిసి చెప్పట్లేదు కానీ. చెప్పండి, జనాలు అడగని టిల్లుని మిస్ అయ్యారా లేదు. అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి ఇంకా బిగ్గర్ స్పాన్ లో కొత్త లిల్లీతో ఇంకా బాగా చూపిద్దామని ట్రై చేసాం అంతే. మూవీలో 15 minutes రాధిక రోల్ కూడా ఉంది అని హర్డ్. వాట్ ఈస్ అబౌట్ దట్? మూవీలో 15 minutes రాధిక రోల్ నాకు తెలియదండి, మరి నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. నమస్తే. I'm Babita from Big TV. Hi. Actually nothing but congratulating you, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, you lived in that character. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిల్లుని అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఒక స్టార్ హీరోయిన్ తో పెళ్లి అనేది న్యూస్ వైరల్. మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా, మీ ట్విట్టర్ లో రియాక్ట్ అయినట్టుంది. ట్విట్టర్ అర్థం కూడా కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత పంచాయతీ మనకు అర్థం నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. ఓకే, అది రాధిక సాంగ్ లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో a girl with Tillu will have to help her కదా. That's what partners do. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్ లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. సో వాట్ డు యు సే? Yeah, it's a great compliment is what I think. అంటే సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి, ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఓకే, లాస్ట్ 2 questions అండి. బికాజ్ ఐ థింక్ వి కట్ అబ్రప్ట్లీ ఇందాక. అమ్మా చెప్పండి. అదే, ఒకవేళ ఆ స్టార్ హీరో ఎవరైతే బాగుందని అనుకుంటున్నారు, మీకు నా ఒక్కదాని కోసమే కాదు, నేను చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నా. మంచి స్టార్ హీరోయిన్ ని ఒప్పించి సంబంధం తీసుకురండి, నేను దగ్గర పెళ్లి చేస్తా సిద్ధుది. అనుకున్నా క్లియర్. మీకు ఇన్స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ లెవెల్లో అంటే, ఒక యాక్ట్రెస్ గా కంటే ఇన్స్టాగ్రామ్ ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అంటే. సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్ లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 years అయిందండి. ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. బేసిక్ గా టిల్లు 1 night లో అయిపోయింది. సో ఆ 1 night ని ఇంకా నైట్ ని నేను చూస్తానే ఉన్నాం చాలా ఫ్యామిలీస్ తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుపగారు ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అనుపగారు 29th థియేటర్లో చూద్దాం సార్. అనుపగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్. సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమ 2.0 లాగా ఉంది. సో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ?
ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాస్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా. అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం. నేనేమైనా చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే అది చెప్పండి. హాయ్ సార్, చెప్పండి. ఎక్కడ బ్రదర్ రాజేష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే మంచి మంచి స్టెప్ వేసుకుంటూ బయటకు వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అది ఆడియన్స్ క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా. నేను చెప్పడం అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. అండ్ స్టార్టింగ్ లో లిప్ సీన్ ఉంది కదా, కిస్ సెక్షన్, అది ఎన్ని టైటిల్ తీసుకున్నారు ఇంకొచ్చి? 2 or 3 takes I think. రాధిక కన్నా లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధిక క్యారెక్టర్ బాగుందా? అంటే ఇద్దరిలో ఏది బాగుంది, వీళ్ళిద్దరిలో ఏది అంటే డిఫరెన్స్ బిట్వీన్ అట్లా అడుగుతున్నా. ఇక్కడ ఉందిగా అంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఒకేసారి జరుగుతుంది. ఓకే అలా అని చెప్పి సెకండ్ లవ్ బాగోదని కాదు. లవ్ ఈజ్ అ రికరింగ్ నీడ్. అది మనకు అందరికీ కాన్స్టెంట్ గా కావాలి. సో మనకి ఎన్నిసార్లు మనసు విడినా కూడా మళ్ళీ మనం నమ్ముతాం, మళ్ళీ లవ్ చేస్తాం. ఈసారి మోసపోతే మళ్ళీ ప్రేమిస్తాం. సో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు. ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలంటే వాళ్ళు ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని ఉంది. ఆ ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని లంచ్ ని చూడాలనుకుంటున్నాం. చూస్తామేమో. మీకు మేడం మీరంటే అంత ఇష్టం అన్నది ఈ మూవీలో డైలాగ్ తోటే మీకు ప్రపోజ్ చేస్తాం మేడం, ఐ లవ్ యూ అని. ఇప్పుడు దాకా అభిమానం అన్నారు కదా, అభిమానం అన్నాం మేడం. సైడ్ క్యారెక్టర్స్ గా మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్ గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్ గా చేశాక ఆ ఇష్టం అనేది ప్రేమగా మారింది. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ మిమ్మల్ని లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో 4,000 మందిలో మీరు కలిసి ఉంటారు. అందులో 100 మందికి లేదు అంటారు. అందులో 20 మందికి మీరు తప్పని వచ్చేస్తారు. నేను అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను. నేను యాక్చువల్లీ మీకు చెప్పడానికి నేను ఇస్తే 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆపేసి మీరు నో చెప్తారేమో. ఇప్పుడు ఇది అంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తున్నా. ఐ లవ్ యూ. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు గిఫ్ట్ వద్దాం అనుకున్నాను, వీలైతే వద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రాణకు సరిపడే గిఫ్ట్ అయితే ఎక్కడే దొరకలేదు మేడం. దొరికింది ఒకటి. అదేంటంటే ఇది నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ.